our channel K Knowledge G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ గైస్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ 16వ తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఇటీవల ఏ దేశానికి 35 అంబులెన్సులు మరియు 66 స్కూల్ బస్సులను భారత్ బహుమతిగా ఇచ్చింది? నేపాల్ దేశానికి. ఇటీవల ఏ దేశానికి 35 అంబులెన్సులు మరియు 66 స్కూల్ బస్సులను భారత్ బహుమతిగా ఇచ్చింది? దీనికి ఆన్సర్ నేపాల్ దేశానికి. నేపాల్లో ఆరోగ్యం మరియు విద్యను బలోపేతం చేయడానికి వీటిని భారత్ బహుమతిగా అందజేసింది. రెండవ ప్రశ్న, ప్రపంచంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కుని ఎక్కడ ఏర్పాటు చేశారు? ప్రపంచంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కుని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని ఖవడా ప్రాంతంలో ఆదాని సంస్థ దీన్ని నిర్మించింది. 530 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. మూడవ ప్రశ్న, ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ యొక్క డీజీగా ఎవరిని కేంద్రం ఇటీవల నియమించింది? ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ యొక్క డీజీగా ఎవరిని కేంద్రం ఇటీవల నియమించింది? ఆన్సర్ అపర్ణ గార్గే. ఐదవ ప్రశ్న, ఇటీవల చెప్డీ మిషన్ నుండి వైదొలిగినటువంటి క్రీడాకారిణి ఎవరు? ఇటీవల చెప్డీ మిషన్ నుండి వైదొలిగిన క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ మేరీకోమ్, భారత్కు సంబంధించినటువంటి మేరీకోమ్. ఈమె వ్యక్తిగత కారణాల వలన ఈ చెప్డీ మిషన్ నుంచి వైదొలిగింది. అందుకు ఈవిడ చేసిన రాజీనామాను భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలైనటువంటి పిటి ఉషా గారు ఆమోదించారు. అలాగే పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. పారిస్ ఒలింపిక్స్ 2024 అనేది జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఆరవ ప్రశ్న, ఏ ప్రాంత కూలీలకు వారు ఉన్న చోటే ఓటు వేసేందుకు అవకాశాన్ని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది? ఏ ప్రాంత కూలీలకు వారు ఉన్న చోటే ఓటు వేసేందుకు అవకాశాన్ని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఏడవ ప్రశ్న, అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 12న మనం జరుపుకుంటాం. ఈ దినోత్సవాన్ని 2011 ఏప్రిల్ 12 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవాన్ని 2011 ఏప్రిల్ 12 నుండి నిర్వహిస్తున్నారు. ఎనిమిదవ ప్రశ్న, T20 క్రికెట్ IPL లీగ్ ప్లస్ ఇంటర్నేషనల్లో రెండింటిలో కలిపి 500 సిక్స్లు కొట్టిన తొలి భారతీయ క్రికెటర్ ఎవరు? T20 క్రికెట్ లీగ్లో IPL లీగ్ ప్లస్ ఇంటర్నేషనల్ రెండింటిలో కలిపి 500కు పైగా సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ రోహిత్ శర్మ. అలాగే ప్రపంచంలో రోహిత్ శర్మ కంటే ముందున్నటువంటి ఆటగాళ్ళు 1056 సిక్స్లతో క్రిస్ గేల్ మొదటి స్థానంలోను, 860 సిక్స్లతో కేరన్ పొలార్డ్ రెండవ స్థానంలోను, 678 సిక్సర్లతో ఆండ్రీ రస్సెల్ గారు మూడవ స్థానంలోను, 548 సిక్సర్లతో కోలిన్ మున్రో నాలుగవ స్థానంలోను, ఐదవ స్థానంలో మన భారతీయ క్రికెటర్ 500 సిక్సర్లతో రోహిత్ శర్మ ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న, 9వ ప్రశ్న, పోలీసులకు సాంప్రదాయ దుస్తులైనటువంటి ధోతి, కుర్తా మరియు రుద్రాక్షమాల అలంకరించుకోవాలని ఏ పుణ్యక్షేత్రంలో నిర్ణయించారు? పోలీసులకు సాంప్రదాయ దుస్తులైనటువంటి ధోతి, కుర్తా, రుద్రాక్షమాలను అలంకరించుకొని వారి యొక్క వృత్తిని నిర్వహించాలని ఏ పుణ్యక్షేత్రంలో అఫీషియల్గా నిర్ణయించారు? ఆన్సర్ వారణాసి పుణ్యక్షేత్రం, కాశీ. వారణాసి పుణ్యక్షేత్ర ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారు మోహిత్ అగర్వాల్ ఈయన ఈ
ఈ విధానాన్ని, ఈ సాంప్రదాయ దుస్తుల అలంకరించుకోవాలనేటటువంటి ఈ నిర్ణయాన్ని పోలీసులకు నిర్ణయించారు. 10వ ప్రశ్న, మొబైల్ కమ్యూనికేషన్స్ వ్యవస్థలో శాటిలైట్ కనెక్టివిటీని ఉపయోగించి సెల్ టవర్ లేకుండా మొబైల్ కమ్యూనికేషన్స్ను సాధించడంలో ఏ దేశ శాస్త్రవేత్తలు విజయం సాధించారు? మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో శాటిలైట్ కనెక్టివిటీని ఉపయోగించి సెల్ టవర్ లేకుండా మొబైల్ కమ్యూనికేషన్స్ను సాధించడంలో ఏ దేశ శాస్త్రవేత్తలు విజయం సాధించారు? ఆన్సర్, చైనా దేశ శాస్త్రవేత్తలు. 11వ ప్రశ్న, ఇటీవల ఏ దేశంలో ఉన్న హిందువులకు మరియు సిక్కులకు ఆ దేశ ప్రభుత్వం భూ యాజమాన్య హక్కులను కల్పించింది? ఇటీవల ఏ దేశంలో ఉన్న హిందువులకి మరియు సిక్కులకు ఆ దేశ ప్రభుత్వం భూ యాజమాన్య హక్కులను కల్పించింది? ఆన్సర్, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం అనేది ఈ అవకాశాన్ని కల్పించింది. 12వ ప్రశ్న, ఇటీవల మండ ఉత్సవం అనేది ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్, జార్ఖండ్ రాష్ట్రంలో. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ విన్నపం మేరకు ఉక్రెయిన్ పీస్ సమ్మిట్ను ఏ దేశంలో నిర్వహించారు? ఉక్రెయిన్ ప్రెసిడెంట్ విన్నపం మేరకు ఉక్రెయిన్ పీస్ సమ్మిట్ను ఏ దేశంలో నిర్వహించారు? ఆన్సర్, స్విట్జర్లాండ్ దేశంలో నిర్వహించారు. గతంలో కూడా 2022లో ఉక్రెయిన్ రికవరీ కాన్ఫరెన్స్ను కూడా స్విట్జర్లాండ్ దేశం నిర్వహించింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్గా వ్లాదిమిర్ జెలెన్స్కీ అనేవారు ఉన్నారు. నెక్స్ట్ 14వ ప్రశ్న, ఇటీవల డ్రోన్స్ సహాయంతో ఇరాన్ మరియు దాని మిత్రపక్షాలు కలిసి ఏ దేశంపై దాడి చేశాయి? ఇటీవల డ్రోన్స్ సహాయంతో ఇరాన్ మరియు దాని మిత్రపక్షాలు కలిసి ఏ దేశంపై దాడి చేశాయి? ఆన్సర్, ఇజ్రాయెల్ మీద దాదాపు 300కి పైగా డ్రోన్స్తో ఇరాన్ దాని మిత్రపక్షాలు తీవ్రంగా దాడి చేశాయి. దీనిని ఇజ్రాయెల్ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంది. 99% పైగా డ్రోన్లను క్షిపణుల సహాయంతో డ్రోన్స్ను కూల్చివేసింది. ఆస్తి నష్టం తప్ప మరెటువంటి ప్రమాదం జరగలేదని ప్రకటించింది. ఇరాన్ దాని మిత్రపక్షాలు ఇజ్రాయెల్ మీద ఏ ఆపరేషన్ పేరుతో యుద్ధానికి దిగాయి? ఇరాన్ మరియు దాని మిత్రపక్షాలు ఇజ్రాయెల్ మీద ఏ ఆపరేషన్ పేరుతో యుద్ధానికి దిగాయి? ఆన్సర్, ఆపరేషన్ ట్రూ ప్రామిస్. అలాగే ఈ ఆపరేషన్కి అమెరికా పూర్తి సహకారం అందిస్తోంది. ఓకే గైస్, ఏప్రిల్ 16కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేసాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని అన్నింటిని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, వీడియోస్ అన్ని అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.